భారతదేశానికి సంబంధించి మరొక సంచలనాత్మకమైన నివేదిక మోర్గాన్ స్టాన్లీ భారతదేశంలో మరో 5 ఏళ్ల కల్లా ఇద్దరిలో ఒక మహిళ పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా ఉంటుందట. అమర్నాథ్ వాసిరెడ్డి గారి కథనం ఒకటి చూద్దాం. దీని పరిణామాలు ఎలా ఉంటాయి? సగానికి పైగా యువకులకు పెళ్లి కాదు, డబ్బు హోదా అందం ఉన్న వాళ్ళకి తప్పించి వ్యవస్థీకృత రూపంలో అంటే వివాహ వ్యవస్థ సెక్స్ వాంచి తీరే పరిస్థితి ఉండదు. అప్పుడు అత్యాచారాలు, హనీ ట్రాప్స్, బ్లాక్మెయిలింగ్ లాంటివి పెరిగిపోతాయి. పెళ్లి చేసుకున్న మిగతా సగం మంది స్త్రీల్లో చాలామంది ఆలస్య వివాహాల వల్ల స్ట్రెస్ వల్ల ఆటిజం పిల్లలకి జన్మనిచ్చే అవకాశం ఉంటుంది. కొన్ని కులాల మతాల జనాభా బాగా తగ్గిపోతుంది, మరికొన్నిటి జనాభా భారీగా పెరిగిపోతుంది. అప్పుడు నిద్దుర్లు మేలుకొన్న ప్రభుత్వాలు అనేక చర్యలు చేపడతాయి. వివాహం చేసుకుని వాళ్ళ మీద అధిక పన్ను, పుట్టిన బిడ్డకి నగదు కానుక. ఇంకేం జరుగుతుంది? సగానికి పైగా పాఠశాలలు మూతపడతాయి. ఓల్డేజ్ హోమ్స్, కమ్యూనిటీ హోమ్స్కి డిమాండ్ బాగా పెరుగుతుంది. ఒక్కో వీధికి ఒక్కోటి చొప్పున క్యాన్సర్ ఆసుపత్రులు, మానసిక చికిత్సాలయాలు ఏర్పడతాయి. ఇన్సూరెన్స్ బిజినెస్ ఊపందుకుంటుంది. ఇప్పుడు ఓయో హోటల్స్ బిజినెస్ బాగా పెరుగుతున్నట్టు రేపు స్త్రీ పురుష సెక్స్ వర్కర్స్తో కూడిన హోటల్స్ పిలుస్తాయి. ప్రభుత్వాలు ఇలాంటి వాటికి నేరుగా పర్మిషన్స్ ఎవరో ఒకరు కోర్టుకి ఎక్కుతారు. మనుషుల ప్రాథమిక అవసరం తీరకపోతే అలాంటి విప్లవాత్మక తీర్పు వచ్చేస్తుందంటూ ఆవేదనతో కూడినటువంటి భవిష్యత్ వాస్తవాలు చెప్తున్నారు.